మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య. అనుమతి లేని ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో తనిఖీలు. 3 క్లినిక్లను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ చందు నాయక్. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై విమర్శలు సహించం. తెలకపల్లి ఎంపీపీ మధు హెచ్చరిక. భవానీ దీక్షను స్వీకరించిన 150 మంది స్వాములు. మాలాధారణ చేసిన వేద పండితులు విధుమౌళి శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజాం పాలన విష్ణూర్ దేశ్ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని ఆనాటి ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్డు షాయంపేట సర్కిల్లో గల ఆమె విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతిలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ, హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవాలు జరుపుకోవటం మేము అదృష్టంగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి గారు గట్టిగా చప్పట్లు కొట్టి, ఎందుకంటే వాళ్ళ కలెక్టర్ అందరు, జడ్పీ చైర్మన్, కూడా చైర్మన్, కమిషనర్ గారు ఇదివరకంటే అఫీషియల్గా రాకపోయేది. ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళే ముందరబడి, ఇదివరకంటే మీరు రజక సంఘాలు ముందరబడి చేసేది. ఇప్పుడు ప్రభుత్వ పరంగానే ముందరబడి చేయటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్నది. ఈ ఉత్సవాలు జరిపేందుకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన అందరం చెప్పాలి. నేను కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విగ్రహాన్ని మంచి సెంటర్లో పెట్టండి. ముఖ్యమంత్రి గారు వచ్చేది ఉన్నది, వారితోటే అవసరమైతే ప్రారంభోత్సవం కూడా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అనుమతి లేని ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లో జిల్లా వైద్యాధికారి చందు నాయక్ తనిఖీ చేశారు. అర్హత లేని డాక్టర్లతో నడుపుతున్న క్లినిక్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 3 క్లినిక్లను సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి తనిఖీలకు వస్తున్నట్లు సమాచారం రావడంతో కొన్ని క్లినిక్లు అప్పటికే మూసివేశారు. కంప్లీట్ కాలేదండి, కంప్లీట్ కాలేదండి. మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మేము ఇప్పుడు ఏం చేయట్లేదు, మీకు సీజ్ చేయట్లేదు, కోచ్ చేస్తాం. మీరు డీడీ కట్టి చేయించిన తర్వాత
దీనికి పర్మిషన్ ఉందా అమ్మా? అవన్నీ ఉన్నాయి కదా ఒకటి అన్నీ ఓపెన్ చేయండి. ఈ కట్టలు ఉన్నాయి చెప్పండి. మీరు ఇట్లాంటివి కొంచెం పెడుతున్నావా? గడువు చేయండి సార్. నువ్వు ఇట్లాంటివి పెడుతున్నావా? అదేంటి గంటలండి? అది గంటలు అంటారు, అది గెలిపడతారు. మరి ముందు పెట్టుకున్నారు కదా. విశాల్ రెడ్డి సార్ వస్తారు సార్, బట్ ఆయన ఏమైనా కేసెస్ ఉంటే ఆన్ కాల్ కేసెస్ మీద వస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఆదేశం ప్రకారం జిల్లాలో ఉన్న అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్, ఫిజియోథెరపీ సెంటర్స్, డెంటల్ వీటన్నిటినీ కూడా మనం ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఎవరి పేరు మీద రిజిస్టర్ ఉన్నాయి, అవి లీగలా ఇల్లీగల్గా నడుస్తున్నాయా అనేదని ప్రతి జిల్లాలో ఉన్న డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అండ్ మాతో పాటుగా రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళు కూడా సహకరించి అన్నింటినీ తనిఖీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం మార్నింగ్ నుంచి ఒక 4-5 ఈ క్లినిక్స్, హాస్పిటల్ని చెక్ చేశాము. బయట ఒక పేరు పెట్టి బయట ఎంబీబీఎస్ నుండి లోపల ఆర్ఎంపీలు రన్ చేస్తున్న వాటిని ఇప్పటికి ఒక 2-3 సీజ్ చేయడం జరిగింది. కొంతమంది మనం వస్తున్నామని తెలిసే ముందే వాటిని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అలాంటి వాటికి పేరు రాసుకొని మళ్ళీ మా టీము రీవిజిట్ చేసి అలా ఏమైనా జరుగుతుందా లేదా అనేది. నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని తెలకపల్లి ఎంపీపీ మధు ఆరోపించారు. ఇప్పుడు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఎంపీపీ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదంటూ ఖబర్దార్ నాగం జనార్దన్ రెడ్డి అంటూ హెచ్చరించారు. గతంలో వారు కూడా ప్రజాప్రతినిధులుగానే ఉన్నారు. ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేక వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల మీద వారిని వేధిస్తున్నారనే ఆరోపణలు ఈ మధ్యన చేసిండు నాగం జనార్దన్ రెడ్డి గారు. గత మంత్రి ఈ ప్రాంతానికి. ఆయన 15-20 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నా కానీ ఏ అభివృద్ధి జరగలేదు. ఆయన ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రులుగా పనిచేసి కూడా ఆ శాఖల నుంచి వచ్చే అభివృద్ధి నిధులు కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ఒక్కడికి కూడా ఈ ప్రాంతానికి అందించలేకపోయాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మంత్రి లేకున్నా సాధారణ శాసనసభ్యుడై ఉండి మన మెడికల్ కాలేజీ ఆయన కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారితో పట్టుబట్టి ఒక రోజంతా అక్కడే కూర్చొని మన ప్రాంతానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది. ఆయన ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు ఒక్క మాట చెప్తే మెడికల్ కాలేజీ మన ప్రాంతానికి నాగర్ కర్నూలుకే వచ్చేది. కానీ ఆయన ఆ పని చేయలేదు. మంచి పనులు చేసేవారి మీద మాట్లాడడం ఎంతవరకు మేము చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. నాగం జనార్దన్ రెడ్డి గారు, మీరు ఉన్నప్పుడు మీ స్కాములు, దళితులపై వేధింపులు మాకన్నీ తెలుసు. ఈ గడ్డంపల్లి కానీ తాళపల్లిలో ఉన్న మా కార్యకర్తని ఇప్పుడున్న అతనుడిగా వేధించి రుచ్చయ్య అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టి పుట్టించిన ఘనత మంత్రిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి. ఇప్పుడు దళితులు వేధిస్తున్న ఆరోపణ చేయడం, దళితులమైన మేము నేను సాధారణమైన
కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడే మాకు రాజకీయంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని త్రిశక్తి దేవాలయంలో 150 మంది స్వాములు భవానీ దీక్షను స్వీకరించారు. మాలలకు ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం చేసిన తర్వాత వేద పండితులు విధుమౌళి శర్మ ఆధ్వర్యంలో పురోహితులు స్వాములకు మాలాధారణ చేశారు. ఈ కార్యక్రమంలో నవదుర్గ కమిటీ అధ్యక్షుడు ద్యావనపల్లి రాజారాం, ఉడత శ్రీనివాస్, బేతు భాస్కర్, ద్యావనపల్లి గణేష్, గుజ్జేటి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् ఇది రోజు చెప్పాలి పొద్దునకి సాయంత్రం వెయ్యి చెప్పాలి వేళ ఓం జాతవేవసే ఐటీ మంత్రి కేటీఆర్ నిర్మల్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సరికాదని తెలంగాణ జనసమితి ముతోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్దార్ వినోద్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు ఎంపీటీసీ దేవోజీ భూమేష్ అన్నారు. తన నివాసంలో ఉన్న వినోద్ కుమార్, దేవోజీ భూమేష్తో పాటు పార్టీ మండల ఇన్ఛార్జ్ కోరి పోతన్నను అరెస్ట్ చేసి ముతోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి నిర్బంధం ఎదుర్కొని జైళ్లకు వెళ్లగా నేడు తమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలన అంతం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్ మంత్రివర్యులు ముదోల్ నియోజకవర్గ పర్యటన బాసర ట్రిపుల్ సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారని ఏదైతే మేము నిన్నటి రోజు మంత్రి గారు వస్తున్న సందర్భంలో మా ముదోల్ నియోజకవర్గానికి అలాగే ముదోల్ మండల్ను ప్రత్యేక నిధులతో అభివృద్ధి పరచాలని ఏదైతే పుణ్యక్షేత్రమైనటువంటి బాసరలో నెలకొన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు భక్తుల సౌకర్యార్థం కావచ్చు, అక్కడ భూముల కబ్జా కావచ్చు, అక్కడ గోదావరి నది తీరాన ఎన్నో భక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవడం కావచ్చు, ఈ విధంగా మేము అతనికి ప్రశ్నిస్తామనే ఒక నెపంతోనే మాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అలాగే బాసర ఆలయ అభివృద్ధికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు తారక రామారావు గారు అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో, టీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో నియోజకవర్గ వ్యాప్తంగా భూ సెటిల్మెంట్లు, ఆలయ భూముల కబ్జాల మీద విచారణ జరపాలన్నది ఈరోజు మా ఆలోచన. దాని రూపంలో ఈరోజు నిరసన తెలుపుతామని ఈరోజు అనుకుంటే ఈరోజు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ జనసమితిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ప్రజాస్వామికవాదులు తెలంగాణ అందరూ కూడా ఖండించాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం.
ఈ ముఖ్యంగా ఈ అరెస్టులతో కేసీఆర్ నిరంకుశ పాలన మీద మాట్లాడాన్ని అడ్డుకోలేరు. తప్పకుండా కేసీఆర్ గారు ఎంత నిర్బంధం పెట్టిన ఉద్యమాలు అనుస్తున్నాడో ఈ అణచివేతను ఈరోజు మరో ఉద్యమము రూపుదాల్చి కేసీఆర్ను ఇంటికి పంపే కార్యక్రమాన్ని ఈరోజు టీజేఎస్ మరియు తెలంగాణ పార్టీలు కూడా విపక్ష పార్టీలన్నీ కూడా ఏకమోతో శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కర్నూలు జిల్లా చారగొండల మండల కేంద్రంలో నర్మదా హోండా షోరూంను జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, చారగొండ సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సుమారు 600 మంది విద్యార్థులతో బంగారు బతుకమ్మ ఉత్సవాలు జరిపారు. చిన్నారులు సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలతో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెన్ రెడ్డి రాజు, ట్రినిటీ విద్యా సంస్థల అధ్యాపకులు కృష్ణారావు, మంచుల తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట 27 వార్డులో కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ చిరివేళ్ల లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. ఇంద్రవెల్లి ముత్యాలమ్మ ఆలయంలో బతుకమ్మలు విరబూశాయి. ఆడపడుచులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అందంగా పేర్చిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ సిఐ అచ్చయ్య అన్నారు. చిలకలూరిపేట మండలం మధ్యరాల నవోదయ జవహర్లాల్ విద్యాలయంలో జరిగిన హైదరాబాద్ జోన్ జవహర్ నవోదయ విద్యాలయాల బాక్సింగ్ పోటీల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రిన్సిపల్ నరసింహారావు మాట్లాడుతూ కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి జవహర్ నవోదయ విద్యార్థులు వివిధ భాగాలలో నిర్వహించిన బాక్సింగ్ పోటీలలో పాల్గొన్నారని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సీఎం జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం అన్నారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం గురించి సీఎం జగన్కి తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ చైర్మన్ పదవి రెడ్డిలకు కాకుండా బీసీలకు ఎందుకు కేటాయించలేదని అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు మంజూరు చేశారని ఆర్భాటాలు చేస్తున్నారని, జగన్ పర్యటనకు 10 కోట్ల వరకు వృధాగా ఖర్చు పెట్టారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎవరి ఆలోచన ఆ రోజు అన్ని ఆఫీస్కి ఒకే చోట ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ ఒకే ఒక్కొక్క యువ నాయకుడు రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఒక దళిత నాయకుని ఈరోజు పెట్టారు. ఆయన కూడా వచ్చిన ఆయన కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి చేసిన దాని గురించి మాత్రం నేను చెప్పినాను. ప్రెస్ మిత్రులు ఉన్నారు కాబట్టి పదే పదే వారు చెప్తున్నది బీసీల గురించి మాట్లాడారు, నాన్ లోకల్ అని మాట్లాడారు. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి బీసీ నాయకుడు 2 సార్లు జెడ్పీటీసీగా, ఒక్కసారి ఎంపీగా ఉండి మంచి ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ చేసినటువంటి వ్యక్తి సామర్థ్యం. ఆయన వాళ్ళు 2380 కోట్ల పనులు వివిధ శాఖల ద్వారా కుప్పంలో ఈ కుప్పం భూమి మీదనే చేశారు. అది చెరువులు కానీ, అందరినీవా కానీ, బాగా చెక్ డ్యామ్స్ కానీ, హాస్పిటల్ కానీ, కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా వల్లిపూడి చర్చ కమ్యూనిటీ భవనం కానీ, పూర్వ వాల్మీకి కమ్యూనిటీ భవనాలు కానీ ఇవన్నీ కూడా చేశారు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో. ఇవన్నీ ఏమీ లేనట్టుగా చంద్రబాబు నాయుడు ఏమో అభివృద్ధి చేయలేదని చెప్పి వచ్చి అబద్ధం చెప్తున్నాడు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కావాలంటే మేమే తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ నాయకులు రమ్మనండి, మా వాహనాల్లో మేము భోజనం పెట్టి వాళ్ళ కళ్ళు తెలిసే చూపిస్తాం. కుప్పంలో మేమేం చేస్తాం? డిగ్రీ కాలేజ్ కట్టారా? ఫైర్ స్టేషన్ పెట్టలేదా? ఈ రోడ్లో మొత్తం ఎన్ని కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ నుంచి పైకి వచ్చి ఎట్లా అయిపోయినాడు కనపడలేదేమో. పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి తెలియదా? ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు, పదే పదే మరుగుతారు.
అందులో 8 మంది అరెస్ట్ చేసి జైలు పెట్టారు. ఇంకొక కేసు రాజపేట వాళ్ళ మీద ఎస్కే కేసు ఉండదు. రాజపేటలో మొత్తం ఎస్కే పెట్టారు. ఎంత మాత్రం తెలివైన పోలీసులు నాకు అర్థం కాలే. అది ఒక నిమిషం కూడా కేసు ఉండదు. అది 4వ కేసు. 5వ కేసు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ర్యాలీగా వచ్చేటప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళని పోలీసులు రోడ్డు అడ్డంగా ఉంటారని పోలీసుని తోసేస్తారని వాళ్ళలో కొట్టారని మన పార్టీ నాయకుడు 288 క్రైమ్ నెంబర్ అదొక 4 కేసు పెట్టారు. మరి బ్యానర్ చెక్ చేశారని చెప్పి వసంతమ్మ వగైరా 12 మంది మీద అదొక కేసు పెట్టారు. బెయిలబుల్ కేసు. దాంట్లో 10 మంది కూడా జామీన్ తీసుకున్నాం. ఇంకా జాకీర్ అండ్ లోకేష్ లక్ష్మీపురం వాళ్ళందరికీ తీసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. తర్వాత జైలు నుంచి మనం తీసుకొచ్చేదానికి పోయినప్పుడు మొదటి రోజు మళ్ళీ జైల్లో నుంచి వచ్చిన వాళ్ళే కేసు. ఇది ప్రపంచం ఎక్కడ జరుగుతుంది. జైలు లోపల వాళ్ళు బయట వస్తానే వాళ్ళ మీద కేసు పెట్టారు. గోల్వార్ శ్రీనివాసులు, రాజ్ కుమార్ మొత్తం మంది పెట్టారు. ఒక మనీ తప్ప. ఇది మనం చేస్తున్నది ఈ కేసులో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య. అనుమతి లేని ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో తనిఖీలు. 3 క్లినిక్లను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ చందు నాయక్. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై విమర్శలు సహించం. తెలకపల్లి ఎంపీపీ మధు హెచ్చరిక. భవానీ దీక్షను స్వీకరించిన 150 మంది స్వాములు. మాలాధారణ చేసిన వేద పండితులు విధుమౌళి శర్మ. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.